ప్రెసెంట్ లీడ్స్ చూస్తూ ఉన్నాం. ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక 90 స్థానాలే కాబట్టి మధ్యాహ్నానికి 11-12 గంటలకల్లా ట్రెండ్స్ అయితే మనకు ఆల్మోస్ట్ తెలిసిపోతాయి. ఏ పార్టీకి ఏ విధంగా ఉంది, ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్సేనా, వ్యతిరేకత ఎక్కడ వచ్చింది, ఏ పార్టీకి పాజిటివ్ వైబ్స్ ఎందుకు వచ్చాయి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. ఎస్ కోటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. కోటేశ్వరరావు గారు, ఎగ్జిట్ పోల్స్ చూసాం, ఏ విధంగా ఉందనేది మనం మాట్లాడుకున్నాం. అయితే ఎగ్జాక్ట్ పోల్స్కి సమయం ఆసన్నమైంది. ఆడి మనం చూస్తున్నాం లీడ్స్ ఏ విధంగా ఉన్నది అనేది. హర్యానాలో కాంగ్రెస్ ముందుంది, జమ్మూ కాశ్మీర్లో కూడా కాంగ్రెస్ ముందుంది. అంటే జమ్మూ కాశ్మీర్లో పెద్ద డిఫరెన్స్ లేకపోయినా కాంగ్రెస్ అయితే ముందంజలో ఉంది. హర్యానాలో మనకి డిఫరెన్స్ కనిపిస్తోంది, 33-16 అంటే చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది. సో ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి ఈ లీడ్స్ అనేటువంటివి మొదటి రౌండ్, అది కూడా పోస్టల్ బ్యాలెట్ ముందు లెక్కిస్తారు కనుక దానికి సంబంధించినటువంటి రౌండ్లు ఇవి. అందుకని వీటినే మనం ప్రామాణికంగా తీసుకోనక్కర్లేదు. కానీ అట్ ది సేమ్ టైము ఈ ట్రెండ్ ని మనం తోసిపుచ్చడానికి కూడా లేదనేటువంటిది మనం గమనించాలి. అందుకని ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి భారతదేశంలో మన రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు అనేక సందర్భాల్లో అవి ఎగ్జాక్ట్ పోల్స్ కి పూర్తి భిన్నంగా రావడం, బొక్కబోర్ల పట్టడం ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఓటర్లు పశ్చిమ దేశాల్లో మాదిరి లేదా లాటిన్ అమెరికా దేశాల్లో మాదిరి ఓపెన్ అవ్వటానికి అంగీకరించరు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు, రేపు ఫలితాలు ఏమన్నా భిన్నంగా వచ్చేట్లయితే మేము ఫలానా పార్టీకి ఓటేసామని చెప్పేసి ఏ ఓటర్ అయినా బహిరంగంగా చెప్పేట్లయితే ఆ తర్వాత వేధింపులకి గురయ్యేటువంటి అవకాశాలు మన దేశంలో ఎక్కువగా ఉంటాయి. అందుకని ఏ ఓటర్ కూడా నేను ఫలానా పార్టీకి ఓటేశాను అనేటువంటిది ఏ విధమైనటువంటి సూచన కూడా ఇవ్వరు అనేటువంటిది మనకు తెలిసింది. అందువలన ఈ ఎగ్జిట్ పోల్స్ ఆ కారణంగానే శాస్త్రీయత లేకపోవడం, రెండోది కొన్ని సందర్భాల్లో ఫేవరెటిజం అనేటువంటిది కూడా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. సర్వేల్లో అదే ఉంది, అదే విధంగా ఎగ్జిట్ పోల్స్ లో కూడా అలాగే ఉంది. ఇక ఈ ఎగ్జిట్ పోల్స్ తో నిమిత్తం లేకుండానే అంతకు ముందు వచ్చినటువంటి 2 రాష్ట్రాల ఎన్నికల ప్రచార సరళి లేదా అక్కడ ఉన్నటువంటి మూడ్ గురించి అనేక మంది విశ్లేషకులు చెప్పినటువంటి ఒక సాధారణ అభిప్రాయం ఏంటంటే 2 చోట్ల కూడా బీజేపీ ఆశించిన విధంగా అధికారానికి రాదు, హర్యానాలో అధికారాన్ని కోల్పోవడం ఖాయం, కాశ్మీర్ లో అటువంటి దానికి అవకాశం లేదు, అక్కడ ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు అని చెప్పేసి చెప్పారు. అందువలన ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలు వస్తున్నాయి కనుక ఇప్పుడు మనం తొందరపడి దాని గురించి మనం చెప్పుకోక్కర్లేదు. కానీ ఈ ట్రెండ్స్ అయితే మాత్రం డెఫినెట్ గా హర్యానాలో కాంగ్రెస్ కి ఎడ్జి ఉంటుంది. అది ఫలితాలు, ఎగ్జిట్ ఫలితాలు చెప్పినట్టు కంఫర్టబుల్ గా ఉంటుందా లేకపోతే పొటాబొటిగా ఉంటుందా అనేటువంటిది మనం చూడాల్సింది. కానీ కాశ్మీర్ లో మాత్రం ఒక ప్రమాదం అయితే డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే 5 స్థానాలని కేంద్ర ప్రభుత్వము నామినేట్ చేసేటువంటి అధికారం కలిగి ఉంది. ఆ 5 స్థానాలే కనుక కీలకం అయ్యేట్లయితే అది బీజేపీకి సహజంగానే అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే గడిచినటువంటి లోక్సభ ఎన్నికల్లో అక్కడ జరిగినటువంటి ఓటింగ్ తీరుతెన్నులు అవన్నీ చూసినప్పుడు బీజేపీ 90 స్థానాల్లో మొత్తం కేవలం 29 అసెంబ్లీ సెగ్మెంట్స్ లోనే మెజారిటీ సాధించింది రాష్ట్రం మొత్తం మీద. అవి కూడా జమ్మూలో ఉన్నటువంటి 2 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో. అందుకని జమ్మూ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్నింటిలో కూడా దానికి సంపూర్ణమైనటువంటి మెజారిటీ రాలేదు. ఓట్లు కూడా 2 కాన్స్టిట్యున్సీస్ లో దానికి వచ్చినటువంటి ఓట్ల శాతం 51-52 మాత్రమే. అట్ ది సేమ్ టైమ్ కాంగ్రెస్ కి 41-42% ఓట్లు లోక్సభ ఎన్నికల్లో వచ్చింది. అందుకని ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటంటే నరేంద్ర మోడీ గారి హవా అనేటువంటిది భారతదేశంలో తగ్గటం ప్రారంభమైంది అనేటువంటి అభిప్రాయం లోక్సభ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఈ నేపథ్యంలో ఆ జమ్మూలో కూడా దాని ప్రభావం ఏమన్నా పడుతుందా అనేటువంటిది చూడాల్సి ఉంది. అందుకని ఏ విధంగా చూసినప్పటికీ అక్కడ ఒకవేళ ఈ 5 సీట్లే కనుక కీలకంగా మారి చేసేట్లయితే అది ప్రజాభిప్రాయానికి వ్యతిరేకం అవుతుంది. ఎందుకంటే నామినేటెడ్ సీట్ల వాటికి ప్రాతినిధ్యం వహించడానికి వాళ్ళకి ఇస్తే ఇవ్వచ్చు, కానీ వాళ్ళకి ఓటింగ్ రైట్ ఇవ్వడం అనేటువంటిది రాజ్యాంగం, ప్రజాస్వామ్య విరుద్ధి అనేటువంటిది మనం గమనించాలి. అది తర్వాత అయినా కానీ వివాదంలోకి, కోర్టు వివాదంలోకి వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయన్నది మనం గమనించాలి. ఇక
గతంలో బీజేపీ తోటి చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పిడిపి అంటే ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఆమె పార్టీకి కూడా ఈసారి ఒక 4-5 సీట్లు వస్తాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఒకవేళ ఆ 4-5 సీట్లు కూడా కీలకంగా మారేట్లయితే ఆమె ఎటువైపు మొగ్గుతారు అనేటువంటిది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. ఆమెకున్నటువంటి సమస్య ఏంటంటే నేషనల్ కాన్ఫరెన్స్ ని ఆమె పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ అంటే ఇష్టమే, ఎందుకంటే కాంగ్రెస్ పోటీ చేసినటువంటి చోట్ల ఆ పిడిపి ఆ కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది మన లోక్సభ ఎన్నికల్లో కూడా. నేషనల్ కాన్ఫరెన్స్ పోటీ చేసినటువంటి చోట్ల మాత్రమే నేషనల్ కాన్ఫరెన్స్ ని వ్యతిరేకించారు. అదే విధంగా పిడిపి నుంచి కొంతమంది చీలిపోయి బారాముల్లా కాన్స్టిట్యున్సీలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచాడు. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచినటువంటి చోట్ల ఒక దాదాపు 15-12 సీట్లలో ఆ అభ్యర్థికి మెజారిటీ ఓట్లు వచ్చాయి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో. ఇప్పుడు ఈ ఎన్నికల్లో అదే గనక ఉండేట్లయితే వాళ్ళు కూడా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. వాళ్ళని బీజేపీయే స్పాన్సర్ చేసిందని అతన్ని అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ అదే గనక నిజమయ్యేట్లయితే ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి, బేరసారాలు ఇవన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అందుకని ఒక స్పష్టమైనటువంటి మెజార్టీ అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, సిపిఎం, దళిత పాందర్స్ ఈ 4 పార్టీలకు చెందినటువంటి ఒక కూటమిగా ఏర్పడ్డారు. వీళ్ళకి స్పష్టమైనటువంటి మెజారిటీ గనక వచ్చేట్లయితే అటువంటి దానికి ఆస్కారం ఉండదు. లేకపోయేట్లయితే అక్కడ ప్రజా తీర్పు ఒమ్మయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. ఓకే, ఒక్కసారి చూస్తే కనుక వినేష్ పోఘాట్ మనందరికీ తెలుసు రెజ్లర్, అది ఏ విధంగా జరిగిందో ఒలింపిక్స్ లో బంగారు పథకం సాధిస్తారు